ఆరుగాలం కష్టపడి రైతు సాగు చేసిన వరి పంట బోరుబావులు అడుగంటి చుక్క నీరు లేక ఎండిపోవడంతో పశువులకు గొర్రెలకు మేత లేక యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం పటేలుగూడెం గ్రామంలో బండ రజితకు 5 ఎకరాల సాగు భూమి ఉంది. 10 సంవత్సరాల నుండి అందులో వరి పంట సాగు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది 3 ఎకరాల వరి పంట నీటి ఎద్దడితో పూర్తిగా ఎండిపోయి పశువులకు గాసంగా మారింది. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన పిక్క కొమరయ్య 4 ఎకరాలు వరి పంట సాగు చేయగా 1 ఎకరం మాత్రమే పారుతుండగా 3 ఎకరాలు ఎండిపోయింది. పశువులకు గొర్రెలకు నీళ్లు తాపడానికి తొట్టిలో నీళ్లు లేకుండా కరువయ్యాయని, మార్చిలోనే ఈ విధంగా ఉంటే మిగతా రైతులు ఏప్రిల్ వరకు పంట చేతికి ఏ విధంగా వస్తుందో అని ఆవేదనకు గురవుతున్నారు. ఎకరానికి 20,000 చొప్పున ఖర్చు చేస్తే ₹1,00,000 బంగారం తాకట్టు పెట్టి తెచ్చి వ్యవసాయం చేస్తే తీరా చివరి దశలో ఎండిపోవడంతో తెచ్చిన అప్పు ఎలా తీర్చాలని ఆవేదన చెందుతున్నారు. అంతేకాకుండా ఈ గ్రామానికి 2-3 చెక్కు డ్యాములు ఉన్నట్లయితే బావి ఎండిపోయేది కాదు. 10 బోర్లు వేశాం, కానీ ఒక్క దానిలో కూడా చుక్క నీరు లేదని రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ క్రమంలో పెట్టిన పెట్టుబడికి నీళ్లు లేక చాలా ఇబ్బందికరంగా ఉంది. కావున ప్రభుత్వం వెంటనే నష్టపోయిన పంటకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరారు. రజిత, అది పటేలుగూడెం గ్రామం, మండలం వచ్చేసి ఆలేరు, యాదాద్రి భువనగిరి జిల్లా. గత 10 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాం మేము. ఈ సంవత్సరం మొత్తం ఎండిపోయింది ఊరంతా. బావిలో నీళ్లు లేక ఊరంతా ఎండిపోయింది. ఈ చుట్టుపక్కల చెక్ డ్యామ్లు కానీ, మా ఊరికి చెరువు కూడా లేదు, ఇటు నీళ్ళ సోర్స్ ఏం లేదు. అందువల్ల ఎండిపోయిందని మేము అనుకుంటున్నాము. ఈ 10 సంవత్సరాల నుండి వ్యవసాయం చేసుకునేటప్పుడు మీ పొలం అంతా ఎండిపోవడం వల్ల మా ఆయన సిటీకి పనికి పోవాల్సి వస్తుంది. ఇప్పుడు శ్రీవాణి, మాది పటేలుగూడెం. మేము ఒక రైతుము, 5 ఎకరాల వరిసేను పెట్టినాము. పెడితే అది వచ్చేసి మొత్తం ఎండిపోయింది. 3 ఎకరాల దాకా ఎండిపోయింది. చుట్టుపక్కల వాగులు ఉండడం వల్ల, వాగులల్లో ఇసుక తీసుకోవడం వల్ల భూగర్భ జలాలు మొత్తం ఎండిపోయి మా వరిసేను చాలా నష్టం జరిగింది. ఈసారి తీవ్రమైన పరిస్థితి, బాగా ఘోరంగా ఉంది. నా పేరు బండ రమేష్, మా మండలం ఆలేరు, జిల్లా యాదాద్రి. చాలా ఎండిపోయింది పొలం అంతా. 5-6 ఎకరాలు నాటేసినాం, 3 ఎకరాలు ఎండిపోయింది. ఇట్లా ఉంది పరిస్థితి. నా పేరు పిక్క కొమరయ్య సార్, పటేలుగూడెం సార్. ఇంకా మీకే 5 ఎకరం అంతా వాడుతుంది. ఇప్పుడు ఒక్కరిని చూసినట్టు వస్తుంది బోర్. ఇక గది ఆయన మాడి తిప్పుతున్నాం. మిర్రదేలు ఇది పలుగుడు పట్టింది. ఇక వారదాన్ని సపరేట్గా ఇక ఇది ఆడ పెడతానే, ఒక ఐకే పెడుతున్నాయి ఇప్పుడు. ఇక